మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే గ్రీన్ హైడ్రోజన్లో ఏపీ టాప్, మెరుగైన విధానాలు రూపకల్పనతో ముందంజ, సుబ్రహ్మణ్యం స్వామికి ఎదురు దెబ్బ, ఏకసభ్య కమిటీపై పిటిషన్ కొట్టేసిన సుప్రీం, కల్తీ బాధ్యతలను కాపాడుకునేందుకే పిటిషన్, దురుద్దేశంతోనే వేశారు, కల్తీ నెయ్యి వ్యవహారంలో గతంలోనూ ఫీల్, బాధ్యతలను కాపాడేందుకే పాలనా చర్యలు నీరుగార్చారని చూస్తున్నారా లూద్రా వాదన, నేడు విచారణ బాధ్యతల నిర్ధారణ వేరువేరు అంశాలు, సిట్ దర్యాప్తు ప్రభుత్వ విచారణ మధ్య వైరుధ్యం లేదు, పాలన లోపాలపై విచారణకు రాష్ట్రము ఆదేశించవచ్చు, సిట్టు ఏకసభ్య కమిటీ 2 విచారణలో జరపచ్చు, పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలను ఆధారం లేదు, కమిటీపై స్టే ఇచ్చేందుకు సిజేఐ బెంచ్ నిరాకరణ. కల్తీపై నేడు అసెంబ్లీలో చర్చ. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 10 మంది కూటమి ఎమ్మెల్యేలకు మాట్లాడే ఛాన్స్. మధ్యాహ్నం 12:30 సీఎం ప్రసంగం. తిరుమలలో స్వర్ణ దేవాలయం తరహా నిబంధనలు, అన్ని మతస్థుల డిక్లరేషన్ మరింత కఠినంగా అమలు, చంద్రబాబు సమక్షంలో మంత్రుల సూచనలు, సుప్రీంకోర్టులో చేసిన పిటిషన్ స్వామిది కాదు వైసీపీదే, సీఎం, కల్తీపై శాసనమండలిలో 26న చర్చ, రెవెన్యూకు ప్రెస్ లుక్, సంక్షేమానికి బడ్జెట్ పెంచాం, ఆ శాఖను దారిలోకి తీసుకురావాలి, భూముల రీసర్వేతో అన్ని సమస్యలు పోవాలే తప్ప కొత్త వివాదాలు రాకూడదు, ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్, గత 2 ఏళ్లలో కేజీబీవీల ఫలితాలు మెరుగు, ఇప్పుడు అడ్మిషన్లకు పోటీ, ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన ఏకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం, అసెంబ్లీలో లోకేష్ వెల్లడి, ఉగ్రవాదంపై ప్రహారం, 7 కీలక అంశాలతో తొలి కౌంటర్ టెర్రరిజం పాలసీని ఆవిష్కరించిన కేంద్రం, పాలకూట విషం, కాసుల కకృతితో వ్యాపారులు కల్తీ పాపాలు, యూరియా, కెమికల్స్, ఇతర పదార్థాల వినియోగం, అప్పుడే తీసిన పాలల తెల్లని మురుగు, 100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీళ్లు 10 కిలోల యూరియా కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు సమాచారం. రోజు నిద్ర లేవగానే చిన్నారులు, మహిళలు ఇంటిల్లిపాదికి పాలు లేకపోతే ఉదయం గడవదు, లవ్ మ్యారేజా తల్లిదండ్రులకు చెప్పాల్సిందే, వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి గుజరాత్ సర్కారు సవరణలు, లవ్ జివాది మోసగాళ్లను అడ్డుకోవడమే లక్ష్యమని వెల్లడి, యూరియా, కెమికల్స్, ఇతర పదార్థాలు వినియోగం, డాలర్తో డ్రాగన్ డీ, అమెరికా కరెన్సీ ఆధిపత్యానికి కట్టే దిశగా పలు దేశాలను కూడగట్టుకొని పోరు ప్రారంభించిన చైనా, రఘురామకృష్ణరాజు టార్చర్ వ్యవహారం, అరెస్టు జరిగింది పాట్నాలో, చేసింది ఏపీ పోలీసులు, సీనియర్ ఐఏఎస్ బీహార్ పోలీసులు హల్చల్, సునీల్ నాయక్ అరెస్టుతో హైడ్రామా, రఘురామ టార్చర్ కేసులో పాట్నాలోకి అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు కోర్టు ట్రాన్స్ను వారెంట్ ఇవ్వకపోవడంతో కొద్ది గంటల్లోనే విడుదల, ఎస్వి దామోదర్ నేతృత్వంలో ఉదయాన్నే ఆయన ఇంటికి పోలీసుల బృందం. ఏఐ నాగరికతతో పెద్ద మార్పు, కృత్రిమ మీద కేవలం సాంకేతిక సాధనం కాదు, అది మన జీవన విధానాన్ని మార్చేసిన టెక్నాలజీ. డాలర్కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే 100% సుంకాలు వేస్తా. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఉద్యోగులకు తీపి కబురు, 1.20 కోట్ల ప్రమాద బీమా పెన్షన్లకు వర్తింపు, సహజ మరణానికి 60 ఏళ్ల వరకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్, 1.056 కోట్లతో ఉద్యోగుల ఆరోగ్య పథకం, ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో రైలు హైదరాబాదుకు వరాలు,
మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 20న బడ్జెట్. మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు, మంత్రివర్గ సమావేశంలో చర్చ. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అట్టుడిగిన మెక్సికో, డ్రగ్స్ మాఫియా డాన్ వెల్ మెంచో హతం. అనంతరం రెచ్చిపోయిన అతడి అనుచరులు. 25 మంది నేషనల్ గార్డ్ సభ్యుల హత్య. సైన్యం కాల్పుల్లో 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు మృతి. ఉద్యోగులపై భారం లేకుండా ప్రమాద బీమా. నేను కుల విపచ్చ ఎదుర్కొన్నా. బలమైన సంకల్పంతో ముందుకెళ్తే అదే లక్ష్యాన్ని దెబ్బతీయలేదు. రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు. డీసీసీ అధ్యక్షుడు శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి. 64 దేశాలతో మైత్రికి పార్లమెంటరీ బృందాలు ఏర్పాటు. ఒక్కొక్క గ్రూప్లో 11 మందికి చోటు. 7ంటికి తెలుగు రాష్ట్రాల ఎంపీల నేతృత్వం. తక్షణమే ఇరాన్ను వీడండి. భారత పౌరులకు కేంద్రం ఆదేశం. నేటి నుంచి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి. ఇంటర్ విద్యార్థులు అరగంట ముందు రాండి. రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలు. హాజరు కానున్న 9,97,075 మంది. హాలు టికెట్లు ఇవ్వకపోతే యజమాన్యాలపై చర్యలు. బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య. కోడి గడుతున్న ఆయుష్. 6 నెలలుగా మందులు లేవు. కమిషన్ల కోసమే టెండర్ల ప్రక్రియ నిలిపివేత. తెరపైకి బడా చొక్కారావు పేరు. నేడు దేవేజ్ లొంగుబాటు. మరో 40 మంది కూడా. అకాల వర్షం ఆగమాగం. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో వానలు నేడు 10 చోట్ల కురిసే అవకాశం. ముందొస్తాయి, ముంచేస్తాయి. ఆన్లైన్లో ఎతగ్గానే షేక్ వెబ్సైట్లు ప్రత్యక్షం. నకిలీ రివ్యూలు, యాడ్లతో సైబర్ నేరగాళ్ల మాయాజాలం. ఆశా కార్యకర్తలు చలో హైదరాబాద్ ఉద్రేకం. రణరంగంగా మారిన కోటి పరిసరాలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా మరణ మృదంగా మోగిస్తున్న పాలకూట విషం. రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న కల్తీ పాల కలకలం. 5గురుకు చేరిన మృతుల సంఖ్య. బాధ్యతల్లో 2 చిన్నారులతో సహా 8 మంది పరిస్థితి విషం. మరణాలు మరింతగా పెరిగే ప్రమాదం. 77 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరణ. లక్షలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుంటున్న బాధ్యతలు. 106 కుటుంబాలకు పాలు పోస్తున్న గణేష్. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు. 46 పశువులకు పరీక్షలు. పాలు, పెరుగు నమూనాలు హైదరాబాదు, విశాఖ ల్యాబ్లకు తరలింపు. కల్తీ నిర్ధారణకు మరో 2 రోజుల సమయం. ప్రభుత్వం ఘోర విఫలం. కల్తీ పాలు ఘటనపై వైఎస్ జగన్. రసాయనాలే శాపాలు. ప్రమాదకర స్థాయిలో ఇథిలిన్ గయోకిన్, యూరియా కూడా మోతాదుకు మించి. కౌలు రైతులు సమరబేరి. అన్నదాత సుఖీభవ వర్తింపు చేయాలి. భూ యజమాని సంతకంతో ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. నేడు పులివెందులకు వైఎస్ జగన్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని సమస్యలు తెలుసుకోనున్నారు. బీహార్లో బేజార్. పాట్నాలో తెల్లవారుజామున ఎస్పీ దామోదర్ బృందం అరాచకం. గిరిజన ఐఏఎస్ అధికారి సునీల్ నాయక్ అక్రమ అరెస్టుకు బరితెగింపు. గోడ దూకి సొరబడి కిడ్నాప్ చేసి తీసుకెళ్లే యత్నం. ఏపీ పోలీసులను అడ్డుకున్న బీహార్ పోలీసులు. గంటపాటు వాగ్వాదం, ఉద్రేకత. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, వారెంట్, కేసు, డైరీ లేదు. ఏపీ పోలీసుల తీరుపై పాట్నా కోర్టు మండిపాటు.
సునీల్ నాయక్ అరెస్టుకు అనుమతి నిరాకరణ, తీవ్ర అవమానంతో ఏపీ పోలీసులు తిరుగుముఖం. సోషల్ మీడియా నియంత్రణపై త్వరలో చట్టం. సామాజిక మాధ్యమాల్లో నియంత్రణ చట్టాన్ని సమీక్షించడానికి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిందని హోంమంత్రి అనిత తెలిపారు. 16 ఏళ్ల లోపు వయసున్న వారికి సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ కోసం చట్టం తీసుకొచ్చేందుకు పరిశీలిస్తున్నామని అన్నారు. ఇందాపూర్ నెయ్యిపై చర్చించాల్సిందే. మండలిలో టీటీడీకి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు. వైఎస్ఆర్సీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్. పోడియం వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన. ప్రతిగా టీడీపీ జనసేన సభ్యులు కూడా పోడియం వద్ద నినాదాలు. మండలి ప్రారంభమైన 7 నిమిషాలకే వాయిదా. శాసన మండలి సభ్యుల హక్కులను కాపాడండి. మండలి చైర్మన్ ఛాంబర్ ఎదుట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన. కాపులను చంద్రబాబు ఏదిస్తున్నారు, మేము బానిసలం కాదు. మాజీ మంత్రుల నివాసాలపై దాడులు అత్యంత దారుణం. చంద్రబాబు సర్కారుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆగ్రహం. ఖాయం కష్టం. పార్వతీపురం మన్యం జిల్లా వనకబాడి గ్రామానికి చెందిన బంగారాజు 21 ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి 21న మృతి చెందారు. ఆదివారం మృతదేహాన్ని విశాఖ నుంచి అంబులెన్స్లో తీసుకురాగా వనకవాడికి రోడ్డు లేకపోవడంతో 3 కిలోమీటర్ల దూరంగా ఉన్న దేరవాడ వద్ద దించేసి వెళ్ళిపోయారు. దీంతో మృతదేహాన్ని కర్రలకు కట్టి కుటుంబ సభ్యుల రాళ్ల దారిలో ఇలా ఇంటికి తీసుకొచ్చారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. బెంగాల్ దుస్థితి చూసి సీఎం మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ దుస్థితి చూసి తన గుండె పగిలిందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా తొందరపాటే తప్పిదమా, టారిఫ్లపై సుప్రీంకోర్టు కేసు ఉండగానే హడావుడిగా ట్రేడ్ డీల్, ట్రంప్ ఒత్తిళ్లకు లొంగి మోడీ తప్పటడుగు. మూసీ ముసలం 24,000 ఎకరాలకు రెడ్ మార్క్, 1,50,000 ఇండ్లకు ఎసరు. నదికి ఇరువైపులా కిలోమీటర్ల దూరం భూసేకరణ. హిమాయత్ సాగర్ భూ సర్వేతో బయటపడిన గుట్టు. తొలుత 3,200 ఎకరాలే సేకరిస్తామని బుకాయింపు. 10,000 నిర్మాణాలే ప్రభావితాయని గెజిటేట్. కానీ 24,000 ఎకరాల చొరబట్టేందుకు సర్కార్ స్కెచ్. రేవంత్ ప్రభుత్వం దాగుడు మూతల పటాపంచల్. ఏడాది కిందటే బయటపెట్టిన నమస్తే తెలంగాణ. కేసీఆర్ విలువ ఇప్పుడు తెలుస్తుంది. కేసీఆర్ని ఓడించి తప్పు చేసినాం. కేసీఆర్ విలువ మాకు ఇప్పుడు తెలుస్తుందని రేవంత్ రెడ్డిని గెలిపించి పెద్ద తప్పు చేసినాం. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు తిరిగి సంపాదించుకునేందుకు మా ఇళ్లను కూల్చి భూములు లాక్కుంటున్నట్లు మూసీ సుందరీకరణ భూములకు సంబంధం ఏమిటి? కంచె కట్టుకున్న రేవంత్, మళ్ళీ మొలుస్తున్న కాంగ్రెస్ కంచెలు. సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్కు 9 కోట్లతో కోట గోడలు. నేడు ప్రగతి భవనంపై కూతలు, నేడు శత్రువు దురుద్దేశమైన కోటలు. కదులుతున్న డెక్కన్ డొంక, మళ్ళీ తెరపైకి సున్నపు గనుల గలీజు దందా. సుల్తాన్పూర్ సైదుల్నామా లైమ్స్టోన్ బ్లాకులపై సిఈసి నజర్. ఇప్పటికే డెక్కన్ సిమెంట్ అరాచకాలపై విచారణ నిర్ణయం. సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి ఫిర్యాదు పైన సిఈసి నోటీసులు. అక్రమ మైనింగ్తో పాటు వేల నిబంధనల ఉల్లంఘనపై తెరపైకి. పోరాటం సాగుతుండగానే ప్రైవేటుకు 85 ఎలక్ట్రిక్ బస్సులకు కొత్తగా ఇండెంట్. కార్మికుల ఆందోళనను లెక్క చేయని ప్రభుత్వం. సెక్రటరియట్ ముట్టడికి గంటల ముందే నిర్ణయం. సమస్యను క్రమంగా ఆక్రమిస్తున్న ప్రైవేటు సంస్థలు. కోవా లక్ష్మిపై అక్రమ కేసు. బాల్కా సుమన్పై కేసులో ఏటువల్గా ఎమ్మెల్యేను చేర్చిన పోలీసులు. విధులకు ఆటంకం కలిగించారంటూ ఆరోపణ. పరారులో ఉన్నట్లు కోర్టుకు వెల్లడించిన వైనం. కూలిన కుట్రలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ట రాజకీయం పటాపంచలు.
నిన్నటి వరకు నిర్ధారణ కమట, ఇప్పుడు వాడుకుంటారంట. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల్లో మరోసారి తేటతల్యం. ప్రాజెక్టు మొత్తమే పనికిరాదంటూ ఇన్నాళ్ళు దుష్టాచారం. నిప్పులు కొలిమిల కుమ్మెర, పసిబిడ్డ మృతి ఘటన నిరసన వెల్లువ. సర్కారు తీరుపై ప్రజా సంఘాలు మండిపాటు. పరిషత్ ఎన్నికలు భరోసా లేనట్టే. 2 కీలక అంశాలపై చర్చ లేకుండానే ముగిసిన మంత్రివర్గ సమావేశం. మార్చి 20న బడ్జెట్, 16 నుంచి అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాల తేదీలపై గందరగోళం. ఇదేనండి. నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.